విశ్రాంత ఉద్యోగుల సమస్యలు కేంద్ర ప్రభుత్వం తీర్చాలి. జిల్లా గౌరవ అధ్యక్షులు వాకిటి శ్రీధర్ కనీస పెన్షన్ 7,500 అమలు పరచాలి. రాష్ట్ర కార్యదర్శి సత్యమ్మచారి ఆగస్టు 2న చెలో ఢిల్లీ పెన్షన్ లేని రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు మినిమం పెన్షన్ 7,500 ప్లస్ డిఏ భార్యాభర్తలకు వైద్య సౌకర్యం వీటిపై భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గత 4 సంవత్సరాల క్రితంపై తెలిపిన వసతులు సంఘటిత అసంఘటిత కార్మికులకు ఇవ్వాల్సిందే అని వీటిని కేంద్ర ప్రభుత్వం అయిన బీజేపీ ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. రోజు వనపర్తి జిల్లా ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర కార్యదర్శి సత్యన్న గారు, అదేవిధంగా జిల్లా కమిటీ సభ్యులు కేఆర్సి రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి, మిగతా పెద్దలందరికీ కూడా రావాలని అంకుల్ వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా జిల్లా కమిటీ పట్టణ కమిటీ అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు విశ్రాంత ఉద్యోగుల కోరికల కోసం అనాదిగా మనం కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ వస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆర్టీసీ పైన కూడా పెద్ద మేరకు గతంలో ఒత్తిడి తెచ్చి అనేక కోరికలు మనం సాధించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మనకు రావాల్సినటువంటి కనీస పెన్షన్ 7,500 2014 కంటే ముందు రిటైర్డ్ అయినటువంటి వాళ్లకు ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్పేసి మనం 2003 సంవత్సరం కంటే ముందు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం. మరి దాన్ని గుర్తించినటువంటి ఢిల్లీ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ప్రస్తుతం పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి నేరుగా సుప్రీంకోర్టు సూచన చేసినప్పటికీ కూడా వారి యొక్క కనీస 7,500 రూపాయలు చెల్లించాలని, అసంఘటిత కార్మికుల కోరికలు తీర్చాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా కూడా ఇప్పటి వరకు ఈ ఆచరణలో పెట్టలేదు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి మరొకసారి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే వరకు ఈ నెల 31వ తారీఖు వరకు మన కోరికలను నెరవేర్చాలనడంలో ఆలస్యం చేస్తే 2వ తారీఖు నాడు జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున అసంఘటిత కార్మికుల విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ యొక్క ధర్నాకు మన వనపర్తి నుంచి కూడా మన సంఘం నుండి 5 మందిని ప్రతినిధులను పంపడం జరుగుతూ ఉంది. అక్కడ మన వైపు నుంచి కూడా మన జిల్లా అధ్యక్షుడిగా నేను ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి 5 మందికి అక్కడ సౌకర్యాన్ని ఏర్పాటు చేశాను. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. పోరాటంలో మీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క కోరికలను తీర్చడంలో మేము మీ పక్షాన ఉంటామని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై హింద్. తమలో ఒక ఫోటో తీయం.